ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. మెజారిటీ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉండడంతో వాహనదారుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉన్న బంకుల వద్ద వందల సంఖ్యలో వాహనాలు క్యూ కట్టి కనిపిస్తూ ఉన్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కూడా చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు కనిపిస్తుంది. ఉన్న 2-3 ఓపెన్ ఉంటే అక్కడ మాత్రం విపరీతమైనటువంటి జనం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో రాత్రి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. ఇక సంగారెడ్డిలో మొత్తంగా కూడా పెట్రోల్ బంకుల వద్ద చాలా వరకు నో స్టాక్ బోర్డు ఉంది. ఒక్క పెట్రోల్ బంక్ మాత్రమే ప్రస్తుతం తీసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనాలంతా కూడా ఉదయం నుంచి ఇక్కడ క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం పూట అంతా కూడా స్కూళ్ళకు వెళ్లాల్సిన పరిస్థితి, కాలేజీలకు, ఉద్యోగాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో పెట్రోల్ అనేది అత్యంత కీలకమైన నేపథ్యంలో చాలా బంకుల్లో కూడా పెట్రోల్ కొరత అనేది కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడ తిరిగారండి పెట్రోల్ కోసం? ఓల్డ్ బస్ స్టాండ్ టు కంది రోడ్ మినిమం 15 కిలోమీటర్స్ ఎక్కడా లేదు. ఒక కరుణా స్కూల్ దగ్గరే ఉంది. ఇక్కడ అయిపోతే కదా 1 అవర్లో అయిపోతుంది. ఈడ కూడా కంప్లీట్. అంటే ఎప్పటి నుంచి? నిన్న రాత్రి ఏమన్నా తిరిగారా? నిన్న రాత్రి పెట్రోల్ ఏం ప్రాబ్లం లేదు సార్. ఈరోజు సడన్గా చెప్పారు. మార్నింగ్ చెప్తే మేము కూడా వచ్చాం, కానీ మాకు ఆడాక ఇప్పుడే వేసి ఇప్పుడే వస్తున్నాను. ఆల్రెడీ నేను 9:15 వరకు వెళ్ళిపోవాలి. దీనివల్ల లేట్ అయిపోయింది. ఏం చేస్తారండి? నేను ఇక్కడ మెడికల్ కాలేజీలో వేస్తాను. సో ఇది పరిస్థితి. చాలా వరకు కూడా ఉద్యోగాలకు వెళ్ళాల్సిన వారు, కాలేజీలకు వెళ్ళాల్సిన వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. అటు ఉమ్మడి మెదక్ జిల్లాలో అటు చేర్యాల, సిద్దిపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, బిహెచ్ఎల్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కొరత అయితే కనిపిస్తుంది. చాలా వరకు పెట్రోల్ బంకులు నిన్న రాత్రి నుంచి కూడా క్లోజ్ చేస్తున్న పరిస్థితి. ఉన్న చోట మాత్రం ఈ విధంగా పెద్ద ఎత్తున ఉంటున్నారు. ఇక పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు 65 NH65 ఏదైతే నేషనల్ హైవే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి 3 పెట్రోల్ బంకులు కూడా క్లోజ్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్స్లో చూస్తున్నాం, పెద్ద ఎత్తున జనాలంతా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది యుద్ధం ఎఫెక్ట్ అంటూ చాలామంది భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే యుద్ధం వల్ల ఇట్లాంటి సమస్య లేదంటూ పెట్రోల్ బంక్ యాజమాన్యం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వీరికి ఒక 5 లక్షల పెట్రోలు ఇవ్వాల్సి ఉంటే ముందుగా అడ్వాన్స్ ఇచ్చే అవకాశం లేకపోయేది. పెట్రోల్ పోసుకున్న తర్వాత ఆ పెట్రోల్ అమ్మిన తర్వాత కంపెనీ యాజమాన్యాలకు డబ్బులు ఇచ్చేవారు ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ యాజమాన్యులు. కానీ ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ కొంచెం దొరకని పరిస్థితి, డీజిల్ దొరకని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ముందే అడ్వాన్స్లు అడుగుతున్న నేపథ్యంలో పెట్రోల్ బంకు యజమానులకు అది ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే స్టాక్ రావడం లేదు అంటూ కూడా కొంతమంది యజమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏది ఏమైనా ఉదయం నుంచి కూడా ఇది విధంగానే బారులు తిన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా చూసినా కూడా నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9, సంగారెడ్డి.